గన్నవరం మండలం మైసమ్మగుట్ట నుండి కరీంనగర్ వెంటనే, కరీంనగర్ నుండి గన్నవరం బ్రిడ్జి వెంటనే బ్రిడ్జి చేసి ఐక్యత, బ్రిడ్జి చేసి ఐక్యత, పోరాడదాం పోరాడదాం, బ్రిడ్జి చేతుల వరకు పోరాడదాం పోరాడదాం పోరాడదాం, చేసి ఐక్యత, రైతు కూలీల పోరాటాలు, రైతు కూలీల పోరాటాలు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సప్తగిరి కాలనీ వరకు మానేరు నదిపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట గ్రామాల ప్రజలు ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మానేరు నది ఏర్పడినప్పుడు ముంపుకు గురయ్యేటువంటి గ్రామాల ప్రజలు వారి యొక్క భూములను, ఆస్తులను మానేరు నది ఏర్పాటు కోసం దారదత్తం చేయడం జరిగింది. మానేరు నది చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ కూడా రోడ్డు మార్గం ద్వారా 40 నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్లాల్సి వస్తుంది. తద్వారా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు, ప్రజలు, కూలీలు జిల్లా కేంద్రానికి రావడానికి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఉన్నది. అదేవిధంగా అత్యవసర పరిస్థితులలో నది చుట్టూ రోడ్డు మార్గం ద్వారా రావడం ద్వారా అత్యవసర వైద్య సదుపాయం లేక ప్రాణాపాయ స్థితిలో వచ్చినటువంటి సందర్భాలు కూడా ఈ గతంలో ఉన్నాయి. మానేరు బ్రిడ్జి నిర్మాణం కోసం డిమాండ్ చేసినప్పుడు స్పందించిన ప్రభుత్వం బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి స్పందించినప్పటికీ కూడా రూటును మార్చి బడాబాబులకు, గ్రానైట్ వ్యాపారులకు అనుకూలంగా ఉండే విధంగా వెలుగందల నుంచి బ్రిడ్జిని నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇది ప్రజలకు ఏ విధంగా కూడా అనుకూలంగా ఉండదు, అభివృద్ధికి అవకాశం ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ముందుగా డిమాండ్ చేసినట్టుగా 3 మండలాల ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మైలారం, మైసమ్మగుట్ట నుంచి కరీంనగర్ సప్తగిరి కాలనీ వరకు మాత్రమే బ్రిడ్జిని నిర్మించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మరియు స్థానిక ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణల ఇళ్లు ముట్టడిస్తామని, ప్రభుత్వం గద్దె దిగేంత వరకు మా పోరాటాన్ని ఆపమని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము.